సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రజానికమంతా ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఎప్పుడు కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం ఉండబోతుంది, ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది, ఎప్పుడు మా జిల్లా నుంచి మేము మంత్రిని చూడబోతున్నాం అన్నటువంటి ఆతృత ఇటు తెలంగాణ ప్రజల్లోనూ మరోవైపు కాంగ్రెస్ నేతల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎన్నో రోజుల నుంచి మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. ఈ జిల్లా నుంచి ఈయన మంత్రిగా అడుగుపెట్టే అవకాశం ఉంది, ఈ జిల్లా నుంచి ఈ ఎమ్మెల్యేకు మంత్రిగా అడుగుపెట్టే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఇక మీడియా, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ అన్ని అంశాలకు కూడా తెరపడే అవకాశం కనిపిస్తుంది. నేడో రేపో ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కావచ్చు. మంత్రివర్గంలో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మరి 6గురిలో మొదటిగా 4గురికి అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ 4గురు ఎవరు, ఈ పిసిసి అధ్యక్షుడు ఎవరు, నామినేటెడ్ పోస్టులు నిజంగా ఎవరికి రాబోతున్నటువంటి ఒక క్లారిటీ ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి. ఢిల్లీలో ఇవాళ 16, 17 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన రేవంత్ రెడ్డి ఉంటుంది. ప్రధానంగా ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలతో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో ఇక కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ప్రధానంగా పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పటికే సమయం గడువు ముగిసినటువంటి పరిస్థితి, పదవి కాలం ముగిసింది. కాబట్టి మరి రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొత్త పిసిసి నియామకం జరగాలి. పిసిసి నియామకం సంబంధించి మరి ఎవరిని నియమించబోతున్నారు, మంత్రివర్గంలో ఎవరికి అవకాశం కల్పించబోతున్నటువంటి వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అయితే కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఢిల్లీలో ఏం జరగబోతుంది, రేవంత్ రెడ్డి ఎటువంటి చక్రం తిప్పబోతున్నారు, ఇప్పటికే ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి అగ్రనేతలంతా కూడా ఎమ్మెల్యేలు, మంత్రులుగా కావాల్సినటువంటి అగ్రనేతలు, పిసిసి రేస్ లో ఉన్నటువంటి అగ్రనేతలంతా ఢిల్లీ చుట్టూ, ఢిల్లీ పెద్దల చుట్టూ, ఢిల్లీ అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళ పతారా చూపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ పెద్దల సమీక్షంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఈ యొక్క పదవి మిస్ కావద్దంటూ ఎవరికి వాళ్ళు లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వరుసగా ఇక నేతలంతా ఢిల్లీకి అయితే ప్రయాణమవుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈ ఢిల్లీ టూర్ లో రేవంత్ రెడ్డి ఎవరి పేరును అనౌన్స్మెంట్ చేయబోతున్నారు, ఎవరికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వబోతున్నారు, ఏ కాంగ్రెస్ లీడర్లకు, జెండా మోసిన నాయకులకు మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతున్నటువంటి ఆసక్తికర, ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కాంగ్రెస్ శ్రేణిలో కనిపిస్తుంది. ఒక్కసారి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, పిసిసి నియామకు సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. మొదటిగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు రాజగోపాల్ రెడ్డి. సో రాజగోపాల్ రెడ్డి అందరికి తెలుసు, కోమటిరెడ్డి బ్రదర్స్. సో రాజగోపాల్ రెడ్డి గతంలో మునుగోడులో అంటే కాంగ్రెస్ లో ఉండి అంతకుముందు ఎన్నో మార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. ఇక రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీలో ఉప ఎన్నికలు రావడం, బీజేపీ నుంచి పోటీ చేయడం, అక్కడ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మీద గెలుపొందడం. సో ఇదంతా కూడా 2018కి సంబంధించినటువంటి జనరల్ ఎన్నికల తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు రావడం, ఇక ఉప ఎన్నికల్లో కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవడం, రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం. సో రీసెంట్ గా మళ్ళీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి గెలవడం. సో రాజగోపాల్ రెడ్డి గెలిచిన తర్వాత ఏదైతే ఎంపీ ఎన్నికలు రావడం, ఎంపీ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందంటూ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నమ్ముకొని తన లాబింగ్ తను చేసుకుంటూ రాజగోపాల్ రెడ్డి కొంత బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా మంత్రివర్గంలో అడుగుపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నల్గొండ ఉమ్మడి భువనగిరికి సంబంధించి ఇక రాజగోపాల్ ఒకవేళ మంత్రివర్గంలో అడుగు పెడితే నాకు ఖచ్చితంగా హోంశాఖ ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది పక్కన పెడితే నిజంగా రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో అడుగుపెట్టే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ హోంశాఖ ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో అదే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో భాగంగా ఒక హామీనిచ్చింది. మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపుల తుక్కు తీస్తాం, బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ మూసివేస్తాం, బెల్ట్ షాపుని అరికట్టి మద్యపాన నిషేధాన్ని గ్రామాల్లో చేసి మహిళల కళ్ళల్లో ఆనందం చూస్తాం, మహిళల కుటుంబంలో కొంత ఆర్థికంగా మేము మెరుగుపడే విధంగా ఇక ఖచ్చితంగా మద్య నిషేధాన్ని చేస్తాము,
గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేవలం రాష్ట్ర వ్యాప్తంగా రాజగోపాల్ రెడ్డి మాత్రమే మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరగొద్దంటూ ఉక్కుపాదం మోపినటువంటి మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ కూడా మద్యం బెల్ట్ షాపుల్లో అమ్మకాలు అయితే జరగట్లేదు. ఒకవేళ అలా జరిగినా ఖచ్చితంగా అధికారులు దాని మీద యాక్షన్ తీసుకోవాలంటూ సీరియస్ గా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పడం, ఇప్పటికే ఆ యొక్క బెల్ట్ షాపులకు సంబంధించి వాళ్ళకు ఒక ఉపాధిని కూడా కల్పించడం జరిగింది. ఎవరైతే ఉపాధి కోల్పోయేటువంటి బెల్ట్ షాపుకు సంబంధించినటువంటి ఓనర్లు ఉంటారో వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేయడము, ఇతర ఉపాధి కల్పించేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేశారు. సో అటువంటి రాజగోపాల్ రెడ్డి మరి హోంశాఖ మంత్రి అయితే ఎలా ఉంటుంది, నిజంగా మంత్రివర్గంలో అడుగుపెట్టే అవకాశం ఉందా అంటే అవుననేటువంటి ప్రచారం అయితే నల్గొండ ఉమ్మడి నల్గొండ కావచ్చు, అటు భువనగిరి మునుగోడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఇటువంటి రాజగోపాల్ రెడ్డికి నిజంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మంత్రివర్గంలో చూడదక్కే అవకాశం ఉందా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇక సెకండ్